జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఫేమస్ గా ఉన్నటువంటి ఈ దేవస్థానానికి తరచూ అటు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి భక్తులు ఎక్కువగా కూడా వచ్చేటటువంటి ఆనవాయితీ ఉంది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వస్తుండగా ట్యాంకర్ను ఢీకొన్న బొలెరో గూడ్స్ వాహనం శిథిలమై ఈ యొక్క ప్రమాదానికి కారణమైనటువంటి పరిస్థితి. ఈ ప్రమాద సమయంలో బొలెరో గూడ్స్ వాహనంలో 21 మంది భక్తులు ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. వీరిలో 8 మంది భక్తులు అక్కడికక్కడే ఈ ఘటనలో మృతి చెందినటువంటి పరిస్థితిగా కూడా తెలుస్తోంది. మరో కొంతమంది తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే విషయం తెలిసిన నేపథ్యంలో సంఘటనా స్థలానికి మంత్రాలయం పోలీసులు చేరుకోవటం హుటాహుటిన అత్యవసరంగా కూడా ఈ యొక్క సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. బొలెరో వాహనంలో ఇరుక్కుపోయి మృతదేహాలను లోపల నుంచి బయటకు తీయటానికి కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు, స్థానికులు ఏదైతే బొలెరో వాహనంలో నుంచి వారి యొక్క మృతదేహాలను బయటకు కష్టసాధ్యంగా తీసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నుంచి ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ మృతదేహాలను తరలించడం జరిగింది. మంత్రులు ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి టీజీ భరత్ కావచ్చు, ఇతర మంత్రులు కూడా ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులను వెంటనే పురమాయించడం జరిగింది. మృతులు కర్ణాటక రాష్ట్రం చిక్మంగపూర్కు సంబంధించి ఏదైతే తురికి తాలూకా ఉండరాయి గ్రామ వాసులుగా కూడా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని అందరినీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తరలించడం జరిగిందని కూడా ఇప్పటికే పోలీసులు తెలియపరిచినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మృతి చెందిన వారి వివరాలు పోలీసులు సేకరించినటువంటి రికార్డు ప్రకారం చూస్తే కుమార్ 50 సంవత్సరాల కుమార్ అనేటటువంటి వ్యక్తి, అలాగే తండ్రి ఎల్లయ్య అనేటటువంటి సమాచారంగా ఉంది. అలాగే ఇక్కడ వీరికి అందినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే కనుక చిక్మంగళూరు పట్టణానికి సంబంధించి అలాగే కనయకరాన హుళ్ళి గ్రామానికి సంబంధించి ఉన్నటువంటి వ్యక్తిగా కూడా తెలుస్తుంది. దీపిక వీణ 42 సంవత్సరాలు, భర్త రాజేష్, ఈమె కూడా మృతి చెందినటువంటి వారిలో ఉన్నారు. ఈమె కర్ణ హలి విలేజ్కి సంబంధించినటువంటి మహిళే. ఆమె కూడా చిక్కమంగళూరు టౌన్కు సంబంధించినటువంటి ఒక మృతురాలుగా కూడా ఇక్కడ రికార్డుల పరంగా చూస్తే తెలుస్తుంది. సునీల్ అనేటటువంటి యువకుడు 40 సంవత్సరాలకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా మృతి చెందటం జరిగింది. అలాగే చెట్టిహల్లి విలేజ్కి సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా గుర్తించడం జరిగింది. ఇక యశోద అనే ఆమె కూడా 60 సంవత్సరాలు, ఏదైతే శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తురాలుగా తరచూ వస్తుండేటటువంటి ఆనవాయితీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. యశోద అనే భక్తురాలు తాయమ్మ, ఆమె పేరు అలియాస్ తాయమ్మ, యశోద అలియాస్ తాయమ్మ భర్త కుమార్ 60 సంవత్సరాలు, ఈమె కూడా మృతి చెందినటువంటి పరిస్థితి మొత్తం మీద కనిపిస్తుంది. అలాగే ఈమె కూడా చెట్టిహల్లి విలేజ్కి సంబంధించినటువంటి మహిళగా కూడా తెలుస్తున్నటువంటిది. ఇక పుత్తమ్మ అనేటటువంటి మహిళ కూడా చూస్తే కనుక జగన్నాథప్ప భర్త జగన్నాథప్ప, పుత్తమ్మ అనేటటువంటి మహిళ 55 సంవత్సరాలు, ఈమె కూడా ఇదే కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యక్తి. ఉడేవా విలేజ్కి సంబంధించినటువంటి మహిళగా కూడా ఈమెను గుర్తించడం జరిగింది. అలాగే లక్ష్మి చెట్టిహల్లి విలేజ్కి సంబంధించినటువంటి మహిళ, బేలూరు తాలూకాకు సంబంధించినటువంటి మహిళగా కూడా ఈమెను కూడా గుర్తించడం జరిగింది. మీనాక్షి భర్త రంగా ఉడ్డేవా విలేజ్కి సంబంధించినటువంటి మహిళగా కూడా ఈమెను కూడా గుర్తించడం జరిగింది. బెల్లి 5 ఇయర్స్ చిన్నారి. ఇక్కడ చూస్తే కనుక 8వ మృతి చెందినటువంటి బాలిక 5 సంవత్సరాల బాలిక. ఏదైతే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బాలిక మృతి పట్ల కూడా చెమర్చినటువంటి పరిస్థితి కనులు. ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా హృదయకరమైనటువంటి పరిస్థితి. దేవుడి దర్శనానికి వచ్చి ప్రాణాలు కోల్పోయినటువంటి వారిలో 5 ఏళ్ల చిన్నారి కూడా ఉండటం. బెల్లి అనేటటువంటి పేరు. దీపిక వీణ తల్లి, అంటే ఈ తల్లి కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కూడా ఉంది. తల్లి కూతురు ఇద్దరు కూడా. దీపిక వీణ భర్త రాజేష్ 42 సంవత్సరాలు, అలాగే
దీపిక వీణ కుమార్తె ఎవరైతే బెల్లి కూడా 5 సంవత్సరాలు మృతి చెందినటువంటి పరిస్థితి. తల్లి కూతురు ఇద్దరు కూడా ఈ యొక్క 8 మంది మృతి చెందినటువంటి వారిలో ఉండటం అనేటటువంటిది కూడా ప్రస్తుతము ఈ అంశానికి సంబంధించి చెప్పదగినటువంటి అంశంగా కూడా మనము అది ఈ యొక్క పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే నారా లోకేష్ కావచ్చు, అలాగే ఎవరైతే ఈ యొక్క ఘటన తెలిసినటువంటి మంత్రులు, ప్రజాప్రతినిధులంతా కూడా తీవ్రంగా ఈ యొక్క ఘటన పైన విచారం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం 21 మందిలో ఏదైతే 8 మంది మృత్యువాత పడినటువంటి పరిస్థితులకు సంబంధించి మొత్తం మీద మిగతా 10కి పైగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క తీవ్రంగా గాయపడినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వీరిలో ఇద్దరు పరిస్థితి మరింత విషమించిందనేటటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా ప్రాణాలు చేతిలో పెట్టుకున్న పరిస్థితి, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉందనేటటువంటిది కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రధాని మోడీ అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి ఘోరంగా కూడా వాళ్ళు కూడా కొంత విచారం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఘోర రోడ్డు ప్రమాదం పైన ఏదైతే దైవ దర్శనానికి వచ్చి ఈ యొక్క ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో చూస్తే కనుక ఇదొక విచారకరమైనటువంటిది, ఇదొక ఏదైతే దయనీయమైనటువంటి ఘటనగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రధాని మోడీ ఈ యొక్క ఘటనకు సంబంధించి తీవ్రంగా కూడా ఆయన కూడా విచారం వ్యక్తం చేశారు. ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి. వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆయన ఈ యొక్క మృతుల కుటుంబాలకు కొంత పరిహారం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క రోడ్డు ప్రమాదాలకు సంబంధించి తరచూ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏదైతే కొద్ది రోజుల క్రితమే ఎక్కడైతే మార్కాపురం వద్ద జరిగినటువంటి ఈ యొక్క యాక్సిడెంట్కి సంబంధించి కూడా ఈ మార్కాపురం ఘటనలో కూడా మృతుల సంఖ్య పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి. మృతి చెందినటువంటి వారి నేపథ్యం చూసుకుంటే కనుక వాళ్ళు కూడా ఇదే తరహాలో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వారు ప్రయాణికులు. ఎందుకు ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు ఈ యొక్క ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి అనేటటువంటి చూస్తే కనుక ఇక్కడ ఏదైతే బ్రేక్ ఫెయిల్కి సంబంధించి కావచ్చు, మద్యం తాగి ఏదైతే వాహనాలు నడపడం కావచ్చు, అలాగే ఏదైతే ఈ యొక్క అప్రమత్తంగా లేకపోవటం వలన కావచ్చు, కొంత నిర్లక్ష్యంకి సంబంధించి కావచ్చు, ఈ తరహాకు సంబంధించినటువంటి కారణాల నేపథ్యంలోనే తరచూ జరుగుతున్నటువంటి యొక్క రోడ్డు ప్రమాదాలు అనేటటువంటి ప్రజల ప్రాణాలు బలిగొంటున్నటువంటి పరిస్థితి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా కూడా మహిళలు, చిన్నారులు, యువకులు మృతి చెందుతున్నటువంటి భావి భవిష్యత్తు ఉన్నటువంటి పౌరులు కూడా మృతి చెందుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క తగు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు డ్రైవర్ల కావచ్చు, ఎలాగైతే ఈ యొక్క వాహనాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఫీల్డ్లో ఉన్నటువంటి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇలాంటి వాటిని గుణపాఠంగా తీసుకొని భవిష్యత్తులో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ప్రశ్న. ఏదైతే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇప్పుడే ఈ యొక్క ప్రజాప్రతినిధులంతా కూడా ఘటనకు సంబంధించి తమ విచారాన్ని, తమ దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఇదంతా కూడా అవేర్నెస్ ద్వారానే ఈ యొక్క ఎలాంటి ప్రమాదాలు నివారణ జరగాలనేటటువంటిది మాత్రం కనిపిస్తున్నటువంటిది. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు ప్రాణాలను బలి తీసుకుంటున్న నేపథ్యంలో అతి వేగం కావచ్చు, మద్యం తాగి వాహనాలు నడపటం వల్ల కావచ్చు, అలాగే నిర్లక్ష్యపు డ్రైవింగ్ కావచ్చు, అలాగే ఈ యొక్క రాత్రి సమయంలో నిద్ర లేకుండా రాత్రి అంతా కూడా ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా రెప్పపాటులు ఎలాంటి ప్రమాదాలు కూడా గతంలోనూ జరిగిన పరిస్థితి. ప్రస్తుతం జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా కారణాలను వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులు. ఇక ఈ ఘటనలో మృతి చెందినటువంటి 8 మందిని ఏదైతే ఈ యొక్క బొలారో వాహనం ఒక ట్రక్కును ట్యాంకర్ను ఢీకొన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఘటన జరిగినట్టు కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు పోలీసులు సేకరించేటటువంటి పనిలో ఉన్నారు. దీనిపైన కూడా విచారణ జరపాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఘటన మరోసారి ఎలాంటి ఘటన జరగకుండా ఉండటానికి ఈ ఘటన జరిగినటువంటి తీరును గనక అంచనా వేసి తెలుసుకోగలిగితే గనక డెఫినెట్గా ఇలాంటి ఘటనలో భవిష్యత్తులో జరగకుండా చూసేందుకు కూడా అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజల్లో అలాగే వాహన డ్రైవర్లలో కొంత అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం మంత్రాలయానికి సంబంధించి జరిగినటువంటి చిలకల డోనా గ్రామ సమీపంలో జరిగినటువంటి ఈ ఘోర విషాదమైనటువంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించి చూస్తే కనుక మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వస్తుండగా ట్యాంకర్ను ఢీకొన్న బొలెరో వాహనం మొత్తం మీద 21 మందితో ప్రయాణిస్తూ ఈ యొక్క రోడ్డు ప్రమాదానికి గురైన పరిస్థితి. 8
మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. ఇక ఎవరైతే 10కి పైగా కూడా తీవ్రంగా గాయపడినటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్య బృందం చికిత్సలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మృతులు కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరుకు సంబంధించినటువంటి వారిగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద కనిపిస్తున్నటువంటిది. ఒక చిన్నారి తో సహా ఆమె తల్లితో సహా మరికొంతమంది అంటే మొత్తం మీద 8 మంది మృతి చెందినటువంటి ఘటన ఇది. ఇది తీవ్రమైనటువంటి విచారకరమైనటువంటి ఘటన. ఇలాంటి ఘటనలు జరగకుండా అటు డ్రైవర్లు ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.